వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఎస్ఐ విక్రమ అతనెవరమ్మా? ఆకాష్కి తమ్ముడవుతాడు నాన్న. ఈ మధ్యనే సిటీకి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాడు. అతని వల్ల సమస్య ఏంటమ్మా? సూర్య నన్ను ఒకరోజు మాట్లాడడానికి బయటికి తీసుకెళ్లారు కదా, అప్పుడు ఆయన మా ఇద్దరిని చూశాడు. మేమిద్దరం భార్యాభర్తలం అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత మా ఇంటికొచ్చినప్పుడు ఆకాష్ నన్ను తన భార్యగా పరిచయం చేశాడు. ఇప్పుడు అతని దృష్టిలో నేను సూర్యతో అక్రమ సంబంధంలో ఉన్నాను అనుకుంటున్నాడు. అదే ఉద్దేశంతో చాలా మాటలు అన్నాడు. మా అన్నయ్య అమాయకత్వాన్ని మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్రమ సంబంధం నడుపుతావా? దేవుడు లాంటి మా అన్నయ్యకు ద్రోహం చేస్తున్న మీకు తన పక్కన నిలబడేందుకే కాదు, కాళ్ళ దగ్గర పడుండే అర్హత కూడా మీకు లేదు. ఉన్న సమస్యలు చాలదన్నట్టు ఇప్పుడు కొత్తగా ఈ రూపంలో ఒకటి తయారైందా? అందరూ నిన్ను అనుమానించేవాళ్లే కాని నిజం తెలుసుకున్న వాళ్లే లేకపోయారమ్మా. చెప్పే అవకాశం మనకు లేకపోవడం నిజంగా మన దురదృష్టం అమ్మా. లేదమ్మా, ఇదంతా నా కర్మ. నా తలరాత ఇలాగే ఉండాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. అందుకే ఊపిరి సలపని సమస్యలన్నింటినీ నా చుట్టూ పేర్చి వేడుక చేస్తున్నాడు. బాధపడుకు తల్లి. సరే, నిన్ను చూడాలనుందమ్మా. నీకు రావడం కుదరదని తెలుసు. పోనీ నేను నాన్న మీ ఇంటికి రామా? ఆకాష్ని పలకరించినట్టు ఉంటుంది, నిన్ను మనసారా చూసుకున్నట్టు ఉంటుందమ్మా. వద్దమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎక్కడి వాళ్ళు అక్కడుండడమే మంచిది. వీలు చూసుకుని నేనే అక్కడికి వస్తానమ్మా. సరేనమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా. అమ్మా సంధ్య, ఆకాష్ను పిలుస్తావా? ఒక్కసారి ఫోన్లోనైనా పలకరిస్తాం. ఆయన నిద్రపోతున్నారు నాన్న, లేచిన తర్వాత చెప్తాను. అలాగేనమ్మా. ఉంటాను నాన్న, ఉంటానమ్మా. సరే తల్లి, జాగ్రత్తమ్మా. ఈ ఇంట్లో సూర్య అనుమానిస్తుంటే ఆ ఎస్ఐ ఆకాష్కి తెలియకుండా సంధ్యని అనుమానిస్తున్నాడు. సీతాదేవి లాంటి తల్లికి అగ్ని పరీక్ష పెట్టిన లోకం లక్ష్మి ఇది. మన సంజయ్ అంత చెప్పు. ఎలాంటి పరీక్ష అయినా సరే మన సంజయ్ ధైర్యంగా క్షేమంగా బయటపడితే చాలు. సార్, మీరు అడిగిన అమ్మాయి డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఓకే, నువ్వెళ్ళు. ఎస్ సార్. ఎస్, సంధ్య నిజస్వరూపం ఏంటో నిరూపించే ఆధారాలు దొరికాయి. ఈ ఫైల్ మా అన్నయ్య ముందు పెట్టి ఆవిడ గారు చేస్తున్న మోసం, నమ్మక ద్రోహం బయట పెడతాను. ఇన్ని రోజులు సరైన ప్రూఫ్ లేక సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు స్నేహం, ప్రేమ పేరుతో సూర్య సంధ్య ఆడుతున్న నాటకానికి పోలీస్ పవర్తో తెరదించుతాను. బాబు విక్రమ్,
ఎవరు మీరు? నా పేరు మాధవరావు, సూర్య తండ్రిని. సంధ్య గురించి మాట్లాడడానికి వచ్చాను. సంధ్య గురించా? ఏం మాట్లాడతారు? తనను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు బాబు. ఆమె జీవితంలో ఏం జరిగిందో నీకు తెలియాలి. ఓహో, మీరు సంధ్య సపోర్టర్సా? ఆవిడ గురించి చెప్పాల్సిన శ్రమ మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు అన్నీ తెలిసాయి. ఆవిడ చేసిన పాపాలు, నేరాలు, చీకటి వ్యవహారాలు అన్నీ ఆధారాలతో సహా ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ మహాతల్లి ఆడుతున్న నీతి లేని నాటకం తెలియక ఇన్ని రోజులు మా అన్నయ్య గుడ్డిగా నమ్మాడు. ఇప్పుడు కళ్ళు తెరిపించడానికి వెళ్తున్నాను. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు బాబు. అబద్ధాన్ని కూడా అందంగా చూపించడానికి ఆధారాలుంటాయి, కానీ నిజం నిలబడేది నమ్మకం మీద మాత్రమే. చూడండి, మీరెందుకు వచ్చారో, ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అనవసరం. మీ సూక్తులు వినే టైం నా దగ్గర లేదు. బ్రతికుండగానే మా అన్నయ్య శరీరాన్ని పొడుచుకుని తింటున్న రాబందు లాంటి సంధ్య పీడను వదిలించడమే నా ఫస్ట్ ప్రియారిటీ. పొరబడుతున్నావు బాబు. సంధ్య రాబందు కాదు బాబు. నిస్వార్థంగా అందరి జీవితాల్లో సంతోషాన్ని పంచే వసంత కోకిల. సంధ్య నాకు కోడలే, కాని మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా మేమే బాబు. సూర్య ఆరోగ్యం బాగుపడే వరకునైనా పాత సంధ్యలా తిరిగి వాడి జీవితంలోకి వస్తావో, లేక ఆకాష్తో పెళ్ళయిందన్న నిజం చెబుతావో నీ ఇష్టమమ్మా. ఆ రోజు మీ అన్నయ్య వెంట పడకపోయుంటే సంధ్య జీవితం నా కొడుకుతో సంతోషంగా ఉండేది. కాని సూర్య రావడం వల్లే కథలు మారిపోయాయి. సంధ్యకి కష్టాలు పెరిగిపోయాయి. కన్న కొడుకు మీద మేము పెంచుకున్న ప్రేమ కోసం ఏ బంధం లేకపోయినా సూర్య భార్యగా సంధ్య నటిస్తుంది. కాని సంధ్య మనసులో ఎప్పటికీ ఆకాష్ని మాత్రమే భర్తగా చూస్తుంది. అలా ఇద్దరి భర్తల మధ్య గుండెలు పగిలిపోతున్నా, మనసు నలిగిపోతున్నా ఆ బాధని దాచుకుంటూ క్షణమొక నరకం అనుభవిస్తుంది బాబు. సూర్య మనసులో సంధ్య మీద అనుమానం పెరుగుతున్నా సరే వాడి క్షేమం కోసం మౌనంగా భరిస్తుందే తప్ప నిజం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. సంధ్య బాధలు చూడలేక మేము నిజం చెప్పడానికి సిద్ధపడ్డా మమ్మల్ని ఆపింది. కష్టాలని, కన్నీళ్లని ఒంటరిగా భరిస్తారని ధీమాగా చెప్పింది. కరిగిపోతున్నా సరే కొవ్వొత్తిలా వెలుగు పంచడం, నిందల రూపంలో ఎన్ని మలినాలు చేరినా నిశ్చలంగా నదిలా పారడం, ఎన్ని ఉపద్రవాలొచ్చినా మౌనంగా ఓపికగా భూదేవిలా నిలబడటం మా సంధ్యకి మాత్రమే తెలిసిన విద్యలు బాబు. ఎవరి స్వార్థంతో వాళ్ళు సంధ్య జీవితంతో ఆడుకుంటున్నామే తప్ప ఇందులో ఆ దేవత తప్పేం లేదు బాబు. నిందించాలనుకున్నా, దండించాలనుకున్నా దానికి మేం అర్హులం తప్ప సంధ్యకి ఏ పాపం తెలియదు బాబు, ఏ పాపం తెలియదు. అయ్యో, దండించాల్సింది మిమ్మల్ని కాదండి, నన్ను నేనే శిక్షించుకోవాలి. ఈ కాలంలో కూడా ఇలాంటి ఆడవాళ్ళున్నారా? తన జీవితం అన్యాయం అయిపోతుందని తెలిసినా కూడా ఇంత త్యాగానికి, బలిదానానికి సిద్ధమైందంటే ఓ గాడ్, సంధ్య గారికి, ఐ మీన్ మా వదినకి చేతులెత్తి మొక్కడం తప్ప చెంపలు వాయించుకున్న నా పాపం తీరదు.
సమయానికి మీరొచ్చి చాలా మంచి పని చేశారండి. లేదంటే నా వల్ల మా వదిన జీవితానికి తీరని ద్రోహం జరిగేది. ఇక ఈ ఫైల్తో పని లేదు. మా వదిన గురించి చెప్పడానికి ఏ ఆధారాలు వద్దు. చాలా సంతోషం బాబు. నువ్వు ఇంత తొందరగా అర్థం చేసుకుంటావనుకోలేదు. దానికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. లేదండి, ఆ మాటకొస్తే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా అన్నయ్య లాంటి మంచివాడు మోసపోతున్నాడేమో అన్న భ్రమలో ఉండడం వల్ల ఇదంతా జరిగింది. కానీ మా వదిన అన్నయ్య కంటే 100 రెట్లు గొప్పదని మీ వల్లే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వద్దు బాబు. నీకు చేతనైతే ఎప్పుడైనా సంజయ్ కష్టాల్లో ఉంటే సాయం చెయ్యి. అంతకు మించి నాకింకేం వద్దు బాబు. మీరు ప్రత్యేకించి చెప్పాలా? మా వదినమ్మ క్షేమం ఇక నుంచి నా బాధ్యత. చాలా సంతోషం బాబు. ఉంటాను బాబు. మేనేజర్ గారు, రేపు నేను సైట్కి ఆలస్యంగా వస్తాను. ఇంటీరియర్ వర్క్ చేసేవాళ్ళు వస్తారు. వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి పని చేయించండి. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. అంటే బాస్ అన్ని నిన్నే దగ్గరుండి చూసుకోమన్నారు కదా. నేను మేనేజర్ అయినా బాస్కి నీ మీద నమ్మకం అలాంటిది. ఈ టైంలో ఆలస్యంగా రావడం ఏంటి? ఏదైనా అర్జెంట్ పని ఉందా? లేదు, బాస్ని చూడ్డానికి ఆయన ఇంటికి వెళ్తున్నాను. ఓ, బాస్ ఇంటికేనా? సరే, వెళ్ళిరా సూర్య. హలో. హాయ్ సంధ్య. చెప్పు దివ్య. హాస్పిటల్లో ఉన్నావా? ఇంటికొచ్చేసారా? ఇంటికొచ్చేసాం. అమ్మయ్య. ఆకాష్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నారు. రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వెలా ఉన్నావు? అంతా ఓకేనా? ప్రస్తుతానికి ఓకే. ఆయన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. దేవుడి దయ వల్ల ఆయనకే ప్రమాదమూ జరగలేదు. సంధ్య, హాస్పిటల్కి సూర్య వచ్చాడా? అవును. నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? సూర్య ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే సూర్య రాకుండా ఎలా ఉంటాడు? అందుకే అడిగాను. అవును, సూర్య నిన్ను చూశాడా? లేదు. ఆయన వస్తున్నారని తెలిసి నేను వెళ్ళిపోయాను. సూర్య నుండి తప్పించుకున్న విక్రమ్ మాటల నుండి, నిందల నుండి నేను తప్పించుకోలేకపోయాను దివ్య. ఏమన్నాడు? బెదిరించాడా? వార్నింగ్ ఇచ్చాడా? రెండూ కాదు. పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆ మాటల్లో అనుమానం, వెటకారం చాలా స్పష్టంగా కనిపించాయి. సూర్యకి నాకు మధ్య ఉన్న సంబంధం తెలియకే ఇదంతా. సంధ్య, ఏమండి మీరు? ఫోన్లో ఎవరు? సూర్య గురించి ఏం మాట్లాడుతున్నావు? దివ్య అండి. సూర్య హాస్పిటల్కి వచ్చారా అని అడిగింది. ఆ విషయమే చెప్తున్నాను. సూర్య గురించి తనకు తెలుసా? నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి తనకి చెప్పకుండా ఎలా ఉంటాను? ఓకే. అయినా మీరేంటి రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎందుకు వచ్చారు? పడుకుని బోర్ కొడుతోంది. నువ్వు ఫోన్ మాట్లాడిన తర్వాత నాకు కాఫీ చేసిస్తావా? సరేనండి. సంధ్య, నువ్వు బాగానే కవర్ చేసావు. లేదంటే ఎవరో చెప్తారనుకున్న నిజం నువ్వే చెప్పుకున్నట్టు అయ్యేది. ఆఫీస్కి ఎప్పుడొస్తున్నావు? ఆయనకి పూర్తిగా తగ్గిన తర్వాతే వస్తాను. మరి లీవ్ అప్లై చేసావా? నేను చేయనా? అవసరం లేదు. బాస్ హాస్పిటల్కి వచ్చారు, అప్పుడు మాట్లాడాను. అయితే ఓకే.
టేక్ కేర్. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. ఓకే దివ్య, బాయ్. బాయ్ సంధ్య. సంధ్య, నేనేమైనా డిస్టర్బ్ చేశానా? ఆ, కావాలని నువ్వు కాల్ త్వరగా కట్ చేసావా? అలా ఏం లేదండి. మీరెలా ఉన్నారని అడగడానికి కాల్ చేసింది. చూసావా, లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఇవే బెనిఫిట్స్. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతారు. నీకు దివ్య, నాకేమో సూర్య. సంధ్య, ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి కదూ? అవునండి. మీరు కాఫీ అడిగారు కదా, నేను తీసుకొస్తాను. క్విక్ క్విక్ క్విక్. సూర్య, సూర్య, ఏం ఆలోచిస్తున్నావురా? భోంచే. అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సంధ్యకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. భార్య కాని భార్యకి విడాకులు ఎలా ఇస్తావురా? అదే కనుక జరిగితే సంధ్య జీవితానికి మంచే అవుతుంది. అమ్మా, అమ్మా, ఆ, ఆ, నేను చెప్పింది విన్నావా? విన్నాన్రా. నీ నిర్ణయానికి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. అయినా హఠాత్తుగా నీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఎందుకు రాదమ్మా? నా మీద మనసు లేని ఆడదాంతో నేనెందుకు కలిసి బ్రతకాలి? ఎలా కాపురం చేయాలి? రే రే, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు వింటారు. వింటే విన్ని అమ్మా. ఇది ఎవరికీ తెలియని దేవరహస్యం కాదు కదా. ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్స్ అన్నీ సంధ్య ఎప్పుడో దాటేసింది. తాళి కట్టిన మొగుణ్ణి మోసం చేసే పక్క తిరుగుబోతుగా మారింది. నోర్మై, నోరు ముయ్యరా. అసలు నీకేం తెలుసని సంధ్య గురించి? ఏం తెలుసని నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు? సంధ్య ఒక దేవతరా. ఇంకా చెప్పాలంటే నువ్వు అందుకోలేనంత గొప్ప సంస్కారం ఉన్న గుణవంతురాలురా. గుణవంతురాలు? చాలా గొప్ప సర్టిఫికేట్ ఇచ్చావులే నీ కోడలికి. కానీ నిజమేంటో తెలుసా? నీ కోడలు వేరే వాడితో సినిమాలకి షికార్లకి తిరుగుతుంది. వాడి వాచ్లు బాగు చేస్తూ, వాడి పర్ఫ్యూమ్లు వాడుకుంటూ లైఫ్ని ఒక్క రేంజ్లో ఎంజాయ్ చేస్తుంది. చాలా ఆపరా. సంధ్య నా కోడలు మాత్రమే కాదు, కూతురు లాంటిది కూడా. అన్యాయంగా నా బిడ్డ మీద నిందలు వేస్తే నేను అస్సలు సహించను. ఏంటమ్మా, అన్యాయంగానా? ఎంత అమాయకురాలివమ్మా నువ్వు. నువ్వు కోడలివి కాదు, కూతురువి అని మురిసిపోతున్నావే. సంధ్య, ఆవిడ గారికి ఈ మొగుడే కాదు, ఇంకొక మొగుడు కూడా ఉన్నాడు. వాడు ఇది ఫోన్లో ముద్దులు ముచ్చట్లు చూసిన తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఉత్తమురాలని పొంగిపోతున్నా నీ కోడలొక అధమురాలు, నీచురాలని నాకు ఆ రోజే కన్ఫర్మేషన్ అయ్యింది. అసలేం జరిగిందంటే
వారంలో ఒక్కరోజే కదా మీకు దూరంగా ఉంటున్నాను. దీనికే ఇంతలా మారం చేయాలా? రాత్రి వరకు ఓపిక పట్టండి. నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ కోడలి గుణగణాలు తెలిసి నువ్వు షాక్ అయ్యావా? కొన్నాళ్ళ కిందట జరిగిన ఈ విషయం ఇప్పుడు విన్నందుకే నువ్వు షాక్ అయితే, నా చెవులారా వాళ్ళ మాటలు రొమాన్స్ విన్నా నాకింకెంత షాక్ తగిలి ఉండాలి. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ గుండెల్లో సంధ్య కావాలన్న ఆరాటం, కాదంటే దూరంగా వెళ్ళిపోతుందన్న భయం, మౌనంగా ఉండిపోతే మరింత విచ్చలవిడిగా తిరుగుతుందన్న బాధ. సంధ్య నాకు శాశ్వతంగా దూరం అయితే నేను చచ్చిపోతానన్న దిగులు, ఎప్పటికైనా సంధ్య మనసు మారకపోతుందా అన్న ఒక చిన్న ఆశ. ఇవేనమ్మా, ఈ కారణాలే ఎన్ని రోజులు నా నోటికి తాళం వేశాయి. నా గుండెల్ని పిండేస్తున్న చేదు నిజాన్ని మీతో చెప్పకుండా నన్ను ఆపేశాయి. ఇప్పుడు చెప్పమ్మా, నేను తీసుకున్న నిర్ణయం తప్ప? సంధ్య, మై బెస్ట్ ఫ్రెండ్ సూర్య. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? అదేంటి, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా?